హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. 21 దినము దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని నడిపించిన దేవాతి దేవునికి మన కృతజ్ఞతలుగా అయి ఉన్నాము. చివరి రోజులో ఉన్నాం కాబట్టి ఇలాగ ఉపవాసాలేట చాలా మంచిది. హల్లెలూయా. ఉపవాసాలు వేసే కొంది శత్రువు ఉనికిపోతుంటుంది. రెండేది చూసినట్టుగానైతే ఆశీర్వాదాలు మనకి అనేకమైన అనుగ్రహించబడుతుంటుంది. మూడోది చూసినట్టుగానైతే దేశంలో ఒక ఉద్యమం మన ద్వారా రగులుకుంటుంది. హల్లెలూయా. మన ద్వారా ఏం చేస్తుంది? ఉజ్జీవము రగులుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ దేవుని ఆత్మ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఉజ్జీవం రగులుకుంటుంది. ఎవరైతే భారం కలిగి ఉపవాసం కలిగి ఉంటారో వాళ్ళ దేవుడు అనేకమైన మిమ్మల్ని మండించింది కాదు, పక్క కుటుంబాలు కూడా మండుతాయి. హల్లెలూయా. ఎట్లాంటి కట్టబడిన వారైనా, బంధకాలలో ఉన్నా, బంధించబడి ఉన్న ఉపవాసం ద్వారా మాత్రమే దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. దేని ద్వారా కాదు కానీ, మన శక్తి ద్వారా బలం ద్వారా కాదు కానీ, ఉపవాసములు ఉండే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వేరు. అందుకని చూద్దాము. ఎజ్రా గ్రంథము 8, 21, 22, 23 చూద్దాం. ఎజ్రా గ్రంథం 8, 21 చూద్దాం. చదవండి. దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా వేడుకొనుటకు ఉపవాసముండేమని ఏమంటున్నాడు ఇక్కడ? ప్రకటించిండంట. హల్లెలూయా. మాకిచ్చిన సమస్తమైన దీవెనలను ఎవరు శత్రు దోసుకోకుండా, శత్రు పాడు చేయకుండా మా ఆత్మీయ జీవితాన్ని అన్ని విషయంలో యాజకుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు వాగు దగ్గరికి రండి, అందరూ ఉపవాసం అక్కడ నుండి ప్రభుని వేడుకుందాము, ప్రభుని వేడుకుందాం. ఎందుకంటే మనకిచ్చిన ఆశీర్వాదాలు, మనకిచ్చిన దీవెనలు, మనకిచ్చిన ఆత్మీయ జీవితంలో ప్రార్థన కానీ ప్రతిదీ దుష్టుడు దొంగలించకుండా శుభ ప్రయాణం చేసేదానికి ఫాస్టింగ్ ఉందాము రండి. 21 రోజు శుభ ప్రయాణం జరిగింది. హల్లెలూయా. 21 రోజు దేవుడితో గడిపాం. 21 రోజు దేవుడితో గడిపినాము. అక్కడ 23 వచ్చింది చూడమా. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి వేడుకొనగా మా మనవిని అంగీకరించి గనుక ఇక్కడ చూసినట్టుగానైతే ఇక్కడ దేవుడు కనికరించి ప్రార్థన విన్న తర్వాత ఏం జరుగుతుందంట? ఉజ్జీవం రగులుతూ ఉంటుంది. హల్లెలూయా. యాజకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చూసినట్టుగానైతే అనేక మంది కార్యాలు జరుగుతున్నాయి. ఈ ఉపవాసం అనేది ఎందుకంటే మన శుభ ప్రయాణంలో అనేకమైన దీవెనలు రావాలి. హల్లెలూయా. ఈ ఫాస్టింగ్ 21 రోజు చేసిన వెంటనే నెక్స్ట్ ఏం లెవెల్కి వెళ్ళిపోతామట? మహా ఉన్నతమైన కార్యాలు మన ద్వారా చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, నా ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారని విశ్వసించండి. హల్లెలూయా. నేను 21 రోజు ఉపవాసం ఉన్నందుకు నా ఉపవాసాన్ని దేవుడు వ్యర్థపరచలేదు. ఎందుకంటే రాయబడుతుంది యెహోవా నా మనవి ఆలకించి నాకు గొప్ప కార్యము చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఉపవాస దినములో ఉపవాసం అంటే ఏంటంటే దేవుడితో అలిగేది. హల్లెలూయా. దేవుడితో అలిగేది. ఇప్పుడు మన తండ్రి ఏమన్నా అడిగితే తీసుకుపోతే ఏం చేస్తాం? ఏం చేస్తాం? అన్నం తినను నేను ఏమంటాము? అన్నం అతి తీసి ఇచ్చిన తర్వాత నేను అన్నం తినను అంటాం. ఇదిదా ఉపవాసం అంటే. ఉపవాసము దేవుడి కాడ అలిగి కూర్చునేటప్పుడు 21 రోజు ఉన్నందుకు దేవుడు ఏం చేస్తాడంట? అనేక అద్భుతాలు మీకు కనపరచబోతున్నాడు. అనేక అద్భుతాలు దేవుడు చూపించబోతున్నాడు. ఉపవాసం అనేది దేవుడితో ఒక నిబంధన, దేవుడితో చేసుకునే ఒక ఇది. ఎందుకంటే ఆ ఉపవాసం ఉండేటప్పుడు 21 రోజు దేవుడు మిమ్మల్ని ఊరకగా తీసుకొచ్చింది. అనాది ప్రణాళికలో మీరు ఉన్నారు. హల్లెలూయా. ఎవరెవరైతే ఉపవాస ప్రార్థనలో కలుసుకున్నారో అక్కడ లేవి చెప్తున్నాడు ఏమనంటే, ఉపవాసం ఉండి మీరు అందరూ ఎక్కడికి రావాలంట?
ఇశ్రాయేలు జనులకు ప్రకటించిన వెంటనే ఆ వాగు దగ్గరకు వచ్చి అందరూ ఏకాత్మత దేవుని స్తుతించేటప్పుడు మహిమ కలిగిన కార్యాలు జరిగినాయి అంట. వాళ్ళు పోతున్న ప్రతి మార్గములో ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు ఇంతవరకు కష్టపడుతున్నావేమో, దుఃఖపడతా ఫాస్టింగ్ చేసినవేమో, నీ కుటుంబం సరిలేదేమో, నీ కుటుంబం నీ బిడ్డలు సరిలేరేమో, కొద్దిగా కుటుంబంలో కష్టాలు ఉండేమో, వ్యాధి ఉందేమో, ఈరోజు 21 రోజు మీకు ముగింపు రోజులలో అద్భుతాలు చూడబోతున్నారు మీరు. హల్లెలూయా. అద్భుతాలని చూడబోతున్నారు. ఏం లేఖనం చెప్తుంది, అద్భుతాలు మీకు కనపరుస్తాను. అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు, మీ పక్షాన్ని నేను ఎన్నో చెయ్యాలనుకుంటున్నాను. అది ఇప్పుడే నెరవేర్చును, ఇప్పుడే నెరవేర్చును. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్తుంది. ఆదికాండం 32:24 చూడండి. ఆయన రాత్రి దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేసిన దాని వల్ల ఏం జరిగిందో చూడండి. అక్కడ మిగిలిపోయాను. తెల్లవారు వరకే పెనుగులాడుతూ రాత్రి ఎందు పోరాడుతున్నాడు. అక్కడ రాత్రి ఎంతో పోరాడిన తర్వాత ఏం జరుగుతుందంటే మహా ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు. రాత్రి అంతా మీరు 21 రోజు దేవుడి సన్నిధిలో గడిపినందుకు మీతో మీరు ఏం చేస్తారంట, దేవదూతల సహవాసం మీకు వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ రాత్రి అంతా ఒక రాత్రే గడిపినందుకు దేవదూతల సహవాసం యాకోబుకు మాట్లాడుతున్నారు. ఆ 32 అధ్యాయం చూసినట్టు కానీ ఫస్ట్ వచ్చి నుంచి చూసినట్టు కానీ అయితే దేవదూతలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. 30 అధ్యాయంలో దేవదూతలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఈ కార్యం జరుగుతున్న కారణం ఏమిటంటే ఉపవాసములో ఉండే బలము అది. నువ్వు రాత్రి ఎంతో దేవుడితో పెనుగులాడుతూ దేవుడితో 21 రోజు పెనుగులాడింది. పరలోకం మిమ్మల్ని అందరూ స్కాన్ చేసేసింది. హల్లెలూయా. పరలోకం ప్రతి వారిని ఏం చేసేసింది, చూసింది. ఎవరు మరుగులేరు. అందుకనే ఇక్కడ చూసినట్టు కీర్తన గ్రంథం చూసినట్టుగానైతే 139 కీర్తన 1 అధ్యాయం నుంచి చూసినట్టుగానైతే మీరు లేచుట కూర్చునుట మీ పడకలు మీ నడకలు మీ కన్నీరు నేను విని ఉండాను. నేను ఏమంటున్నాడు, మీ ప్రార్థనని త్రోసివేయలేదు. అందుకని యెషయా గ్రంథం కీర్తన గ్రంథం 56 అధ్యాయం చూసినట్టుగానైతే నువ్వు కార్చిన కన్నీళ్ళు నా బుడ్డిలో ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడున్నాయి? 21 రోజు కార్చిన కన్నీరు ఎక్కడున్నాయంట, దేవుని యొక్క బుడ్డిలో ఉన్నాయి. హల్లెలూయా. అది దేవుడు సమయం వచ్చేటప్పుడు మీకు ఏం చేస్తాడంట, అద్భుతాల మీద అద్భుతాలు కనపరుస్తాడు. అద్భుతాల మీద అద్భుతాలు దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే చివరి రోజులు ఉన్నాం కనుక నువ్వు మోకాల మీద దేవుడి సన్నిధిలో నిలబడేటప్పుడు, దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుడి సన్నిధి అంగులార్చేటప్పుడు నీ ప్రతి మనవి పరలోకంలో చేరుతుంది. మనం అనుకుంటాం ప్రార్థన చేరిందా చేరలేదా, 21 రోజు నేను గడిపిననే దేవుడి సన్నిధిలో 21 రోజు నాకు ఆశీర్వాదం ఉందా లేదా అనుకుంటాం. లేదు సహోదరి సహోదరుడా, ఒకరోజు నువ్వు ఆశీర్వాదాలు చూడబోతున్నావు. నువ్వు ఒకరోజు దీవెనలు చూడబోతున్నావు నువ్వు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. లేఖనం చెప్తుంది ఆయన మనసు మార్చుకొని తిప్పుకొని వాళ్ళందరూ రక్షించిండంట. హల్లెలూయా. ఎందుకంటే కడుపు పేగులు మొరపెడుతున్నాయి. ఎవరు ఎదుట మొరపెడుతున్నాయి? పరలోకం ఎదుట పేగులు మొరపెడుతుంట. దావీదు అంటున్నాడు, నా పేగులు నీ సన్నిధిలో మొరపెడుతుండే కదయ్యా. ఎక్కడ మొరపెడుతుండే అంట, పేగులు మొరపెడుతున్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు మన పేగులు మొరపెడుతున్నాయంట. అందుకని లేఖనం చెప్తుంది ఆయన రాత్రి అంతా మనం పోరాడి దేవుడు అసలు 21 రోజు పోరాడిన దాని వల్ల ఇంకేమంటే మనకు కలగబోయే కార్యాలు ఏంటంటే పరిశుద్ధుల సావాసం, ప్రార్థన పరుల సావాసం, దేవుని యొక్క దూతల సావాసం మనకు రాబోతుంది. హల్లెలూయా. నువ్వు పండుకునేటప్పుడు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పరలోకపు సమూహాన్ని చూడబోతున్నావు. నువ్వు పరలోకపు మహిమను చూడబోతున్నావు. నువ్వు పరలోకపు కార్యాలను చూడబోతున్నావు. నువ్వు సాధారణమైన కాదు. 21 రోజు ఫాస్టింగ్ అంటే ఏంటంటే మహా ఉన్నతమైన కార్యాలు దేవుడు చూపించబోతున్నాడు. శాసనాలు మార్చబోతున్నాడు. నీ జీవితాలు మార్చబోతున్నాడు. సతమితలమైన కార్యాలని దేవుడు ఈ రాత్రి కాలం మంది రాత్రికి రాత్రే శిరసాలు తలుపులు తెగకొట్టినట్టుగా ఈరోజు రాత్రి మీ అడ్డు తెగకొట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే చివరి రోజులో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటా నా పేరు కనబడుతుందా లేదా, నేను ప్రార్థిస్తేనే ఎట్టుండని నేను అనుకుంటాం. చూడండి యెషయా గ్రంథం 37:21 చూద్దాం. యెషయా గ్రంథం 37:21 చూడండి. యెషయా గ్రంథం పంపిను ఏమనగా చూసినట్టుగానైతే వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏం చేశారు? భయంకరమైన శత్రు సమూహం వచ్చేసింది.
రాత్రికి రాత్రే శత్రు సైన్యం చుట్టుకుంటుంది. అటు చూసినట్టుగానైతే హిజ్కియా దేవుడి సన్నిధి లేకపోయి మొరపెట్టేటప్పుడు రాత్రికి రాత్రే దేవుని యొక్క ప్రసన్నము దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. దేవుని కార్యాలు బయలుపరచబడుతుంది. ఎందుకు బయలుపరచదంటే నువ్వు ప్రార్థించేటప్పుడు మహిమ కలిగిన దూతలు సంచరిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకరోజు రాత్రి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడి సన్నిధిలో రాత్రి నాకు ప్రార్థన అంటే బలి పిచ్చి. రాత్రి ఎంతో ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో విడవక దేవుడు ఉన్నాడని చెప్పి నాకేంటంటే నేను ప్రార్థనలో కూర్చునేటప్పుడు దేవుడి స్థలంలో సంచరిస్తుంటని నేను ఒక గాడిదలాగా ఏం చేస్తానంటే ఏడిసి ప్రార్థన చేసి నేను ఒక టవల్ వేసుకొని నా మీద ఎక్కువ ప్రభువా నేను ఊరేగిస్తానని మా ఇల్లంతా తిరగతా. నా ప్రార్థనకి ఇదంతా మొక్కలేసి తిరిగి ఆయన మరలా కూర్చోబెట్టి మరలా బెంచ్లో కూర్చోబెట్టుకొని మరలి ముద్దు పెట్టుకుంటా ఉంటా. అది ఒక పిచ్చిలాగా చేసుకుంటుంటా. ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తుండేటప్పుడు ఆ రోజు కరెక్ట్గా 3 గంటల ప్రాంతంలో దేవుడి యొక్క మహిమ ఇల్లంతో నింపబడిపోయింది. ఇల్లంతో నింపబడిన ఆశ, పిచ్చి ఆశ, ప్రార్థన అంటే పిచ్చి ఆశ. ఆ ప్రార్థన చేస్తుండేటప్పుడు 3 గంటల ప్రాంతం 50 ట్యూబ్లైట్లు వేసినంత పవర్ ఇంట్లో వచ్చేసేసింది. 50 ట్యూబ్లైట్లు వేసినంత ఫ్రియాషందరియా కరబద 50 ట్యూబ్లైట్లు వేసినంత పవర్ ఇల్లంతా వచ్చేసింది. ఇల్లంతా పవర్ వచ్చిన తర్వాత ఆయన పాదాలు మాత్రము మహిమ కలిగిన వస్త్రాలు చూస్తున్నా, తలెత్తలేకపోతున్నా. ఆయన పాదాల కాడ పడి నా కన్నీళ్ళు విడుస్తూ అడిగినాను, ఎప్పుడు వచ్చి నువ్వు నైనా నువ్వు అన్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థించక ముందే నీ ఎదుకు వచ్చినా నా కుమారుడా, నువ్వు ప్రార్థించక ముందే నీ గదిగిన వచ్చేస్తున్నాను నేను. ఎందుకంటే మన ఆ శక్తిని చూసి 21 రోజు చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. హల్లెలూయా. 21 చేసిన ప్రార్థన నేను దేవుడి సన్నిధిలో అలాగ చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్షతమై దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థించక ముందే నేను నీ ఎద్దుకు నేను వచ్చినాను. నువ్వు ప్రార్థించక ముందే నా ఎద్దుకు వచ్చినాను అంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మహిమ కలిగిన దేవుడు ప్రసన్నం, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే, ఉన్నతమైన కార్యాలు మనం భయపరచబడాలంటే అనేకమైన ఫాస్టింగ్ ఉండేటప్పుడు సైతాను శత్రువు లేస్తుంటుంది, శత్రువు పోరాటాలు వస్తుంటాయి, శత్రువు ఇబ్బందులు పెడుతుంటుంది, శత్రువుని కార్యాలని ఆటంకపరచాలనుకుంటుంది, శరీరాన్ని బలహీనపరచాలనుకుంటుంది. శత్రువులు అనేక మందిని వెనకాల మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతారు? ఎప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు వీడు నాశనం అయిపోతాడా, అనేక మంది మాట్లాడుతుంటారు. లేఖనం చెప్తుంది చూడండి, దావీదు కీర్తన 41:5 చూడండి. దావీదు దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. మొరపెట్టేటప్పుడు దావీదు శత్రువులు మాట్లాడుతున్నారు చూడండి అమ్మా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, వీడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోను చెప్పుకొనొచ్చు. ఇక్కడ చూసినట్టుగా ఏమంటున్నారు, శత్రువులు భయంకరంగా లేస్తారు. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేస్తారంట, శత్రువులు లేస్తారు. ఉపవాసాలదా జయమిచ్చే దేవుడు. హల్లెలూయా. ఉపవాసాలదా జయమిస్తారు. శరీరాన్ని నల్లగొట్టవాలనుకుంటాడు, కుటుంబాన్ని ఏదో ఒక ప్రాబ్లం పెట్టాలనుకుంటాడు, ఏదో ఒకటి చేయాలి సాతానుడు. ఎందుకంటే దాని కార్యం ఏంటంటే దేవుని చూడకూడదు, దేవుడితో సావాసం చేయకూడదు, వీడి ద్వారా ఒక ఉద్యమం రాకూడదు, వీళ్ళ కుటుంబంలో అగ్ని మంటకూడదు, వీళ్ళ కుటుంబం అంతా దేవునికి రాజ్యానికి పోకూడదని ఏం చేస్తుంది, ఆటంకపరుస్తూ ఉంటుంది. ఆటంకపరిచి ఎవరో ఒకరిని శత్రువు డైరెక్టర్గా వచ్చి యుద్ధం చేయదు. హల్లెలూయా. శత్రు సైతాన్ ఏందా దెయ్యాన్ని రా యుద్ధానికి చెప్పదు, ఎవరో ఒక మూలకంగా లేస్తుంది, ఎవరో ఒక మూలకంగా లేస్తుంది, ఎవరో ఒక ఇంటి పక్కన ఎవరో ఒక పక్కన లేచి నీతోటి యుద్ధం చేయాలనుకుంటుంది. అందుకనే దావీదు అంటున్నాడు, ఆ కింద వచ్చిన చూసినట్టుగానైతే ప్రభు నాతో ఉండి అనేకమైన కార్యాలు బలపరుస్తున్నాడు, అనేకమైన కార్యాలు నాకు బలపరుస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ చివరి దినాలలో ఉపవాసం ఉండేటప్పుడు మనం ఏం చేయాలంట, ఒక్కొక్క రోజు విడవక దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండాలి. ఎందుకంటే నీ కన్నీరు పరలోకాన్ని కదిలించాలి. హల్లెలూయా. పరలోకాన్ని ఏం చేయాలంట, కదిలించాలి. ఊరకేదో మనం కాష్టం కాదు. అందుకని లేక హృదయపూర్వకంగా నువ్వు మనసు మార్చుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినట్టుగానైతే పరలోకం కదిలించబడుతుందంట. హల్లెలూయా. పరలోకం ఏదో మనం వచ్చినమా పోయినమా, ఫాస్టింగ్ వచ్చిన తర్వాత ఏదో బిస్కెట్ ఇస్తారు, టీ ఇస్తారు, అది తాగి మనం పోయినమా, ఏదో వచ్చినమా పాస్టర్ చెప్పిండ్రు మనం చేసినమా ఉండకూడదు. ఫాస్టింగ్ అనేటప్పుడు ఏం చేయాలంట, అయ్యగారు ప్రకటించిన వెంటనే వాళ్ళు ఉపవాసం ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తాడంట, వాళ్ళ ఇంటి వస్తువులు ఏది కూడా లెక్కబెట్టి చూస్తే పోలేదంట. హల్లెలూయా. ఇంటి వస్తువులు ఏం చేసిందట, లెక్కబెట్టి చూస్తే ఒకటి పోలేదంట. ఎందుకంటే నీ గూడార క్షేమము నిలబడుతుంది.
యోబు గ్రంథం 5:21 రాయబడింది, నీ ఇంటి వస్తువులు లెక్క పెట్టి చూడు, ఏదియో పాదు. ఎందుకంటే నువ్వు దేవుడితో నడుస్తున్నావు కాబట్టి, శుభప్రయంలో పోతున్నావు కాబట్టి, నీ ఇంటి వస్తువులు ఏది కూడా లెక్క పెట్టి చూసుకో, పాడే పోదు. ఎందుకంటే మహిమ కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి, మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటుండే కాబట్టి, ఆ 25వ వచనం దాకా చూసినట్టుగా అద్భుతాల మీద అద్భుతాలు ఉన్నాయి. ఈ చివరి రోజులలో దేవుడి సన్నిధిలో మనం ఉపవాసము తిండి ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన కార్యాలు చూడగలిగితే, అనేకమైన కార్యాలు చూడగలిగితే. నేనైతే ఫాస్టింగ్ ఉండి ప్రార్థించేటప్పుడు అనేకమైన రహస్యాలు చూస్తుంటా, అనేకమైన కార్యాలు చూస్తుంటా, అనేకమైన కుటుంబాలను చూస్తుంటా, అనేకమైన ప్రభు చెప్పి పంపే చూస్తుంటా. ప్రభు మాట్లాడుతున్నా, పలానా ఇంటికి వెళ్ళు, పలానా గ్రామానికి వెళ్ళు, పలానా పేరుతో డోర్ నెంబర్తో చెప్తుంటాడు. హల్లెలూయా. ఉపవాసంలో కన్నీరు గర్చి ప్రార్థించేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళి 1000 మందికి బాప్టిస్ట్ ఇచ్చేదానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎందుకు చేతల చివరి రోజులలో ఈ ఉపవాసం నేను సిగ్గుపరచదు. ఉపవాసం ఏం చేస్తుందంట, నేను సిగ్గుపరచదు. చూడండి యోబు గ్రంథం 4:4 చూడండి. చదువుమా, ఇంకో కింద చదువుమా. ఏం చేస్తున్నాడు, మోకాలు ఎప్పుడు ఉండాలంట, దృఢముగా ఉండాలంట. మోకాలు ఎప్పుడు దృఢముగా ఉండాలి, యుద్ధంలో కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. యుద్ధంలో ఎలాగ ఉండాలంట, ఇది ఒక యుద్ధం. ఎవరికి యుద్ధం? ఎవరికి యుద్ధం? మనకి, దుష్టుడికి యుద్ధం. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో రాయబడింది 6వ అధ్యాయంలో, నువ్వు పోరాడుతున్నది మనుషులతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నావు? ఆకాశ దురాత్మ మండలముతో నువ్వు పోరాడుతున్నావు. కంటికి కాండ్రాని దురాత్మలతో పోరాడుతున్నావు, కంటికి కాండ్రాని శత్రువుతో పోరాడుతున్నావు. పోరాడేటప్పుడు ఎలాగుంటాడంట, నీ బైని యొక్క మోకాలు దృఢముగా ఉండాలి. హల్లెలూయా. నీ మోకాలు ఎప్పుడు చూసినా దేవుడి సరే 2 చేతులు ఎత్తి ఉండాలి. నీ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉన్నట్టుగానైతే, ఉపవాస దినంలో నీ బ్రతుకు దినమంతా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నట్టుగానైతే నీ కుటుంబాన్ని పరలోక రాజ్యానికి నడిపించుకోగలిగితివి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు అమాలేకీయుల ఆత్మను జయించుకుంటూ పోతుంటారు. అమాలేకీయుల ఆత్మ ఏం చేస్తుందంటే, మొదట దేవునికి సన్నిధిలో వాళ్ళ ఐగుప్తు దేశాన్ని నుంచి బయటికి వచ్చిన వెంటనే మొదట అడ్డగిచ్చింది ఎవరంటే అమాలేకీయుల ఆత్మ. దేవుడు కానానికి పోనీయకుండా, అయితే దేవుడు మాట్లాడుతున్న 2 చేతులు ఎత్తి ఎప్పుడు ప్రార్థన చేసిండో వాళ్ళు దేవుడి యొక్క శక్తిని చూడగలిగిండ్రు. అక్కడ ఉపవాసముడి ప్రార్థన చేసేటప్పుడు శత్రుని ఇంటి ముందు దొల్లాడుతుంటాడు. నువ్వు దర్శనాలు చూడగలిగితివి, నువ్వు స్వప్నాలు చూడగలిగితివి, రాత్రులను జరగబోయే కార్యాలు, జరిగే కార్యాలు, అనేకమైన మర్మములు ఎప్పుడు చూడగలుగుతావంటే ఉపవాస దినములలోనే అది చూడగలిగితివి. హల్లెలూయా. ఉపవాస దినములలోనే మర్మములు నీకు బయలుపరచబడుతుంది, రహస్యాలు బయలుపరచబడుతుంది. ఎందుకంటే నువ్వు కడుపు కాల్చుకొని దేవుడి సన్నిధిలో ఉండేటప్పుడు దేవుడు మాట్లాడుతాడు నీతో వచ్చి. ఊరక కదా, ఆయన మాట్లాడే దేవుడైనా, మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు. ఒక సిస్టర్ చాలా, వాళ్ళ కుటుంబంలో పోరాటం అంటే పోరాటం, అత్త మామ ఎప్పుడు చూసినా పోరాటం. ఆ సిస్టర్కి ఫోన్ నెంబర్ ఇచ్చారు, తమిళనాడులో ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు నాకు ఫోన్ చేసింది. బ్రదర్, నీ నెంబర్ మాకు ఇచ్చారు బ్రదర్, పక్క ఊరిలో ప్రార్థన చేస్తావా మీరు అడిగింది. సరే ప్రార్థన చేసిన తర్వాత ఒక రిక్వెస్ట్ అడిగింది, బ్రదర్ అప్పుడప్పుడు నీకు ప్రార్థన చేయొచ్చా అని అడిగింది. నీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తానమ్మా, నాకు డ్యూటీ ఉంది, అలాగే చాలా ప్రేయర్లు ఉంటాయి, నాకు చాలా ప్రేయర్లు బిజీ ఉంటుంది, నీకు నిత్యముగానే ప్రార్థన చేస్తానమ్మా, ఫోన్ చెయ్యి అని చెప్పిన. ఒకరోజు ఆ సిస్టర్ బాధ అంతా చెప్పింది. సిస్టర్ బాధ అంతా చెప్పిన తర్వాత నేను చెప్పిన, ఉపవాసాలుండు, నీ కుటుంబం నీ ద్వారా దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు, నీ కుటుంబం నీ ద్వారా రక్షణలోకి నడిపిస్తాడు, నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయబోతుండే దేవుడు అని చెప్పా. ఈ సిస్టర్ ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసినప్పుడంతా నాకు ఫోన్ చేస్తుంది, ఉపవాసం ఉండేటప్పుడంతా, అన్న ఈరోజు ఫాస్టింగ్ ఉన్న కొద్దిగా చిన్న ప్రార్థన చేయనట్టుది. ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకరోజు ప్రభువు చెప్పాడు, ఎంత దుఃఖపడిందో, ఎంత వేదన పడిందో, ఎన్ని శ్రమలు అనుభవించిందో. ఆ ఇంట్లో గర్భం ఒక పక్క లేదు, అత్త ఒక పోరాటం, మామ ఒక పోరాటం. వాళ్ళ మామకి భయంకరమైన క్యాన్సర్ లాగా ఒక గడ్డ ఉప్రతి అవుతుంది కడుపులో ఉప్రతి అయిన తర్వాత ఈ కోడలకి చెప్పకుండా ఈ అత్త ఏం చేసిందంటే, ప్రతిరోజు వాళ్ళ భర్తను తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ, స్కాన్కి అన్నిటికీ తీసుకెళ్తూ ఈమెకి చెప్పడంటది. ఈ సిస్టరు డైలీ చూస్తుంది వాళ్ళ మామని, వాళ్ళ అత్తని రిపోర్ట్లు తీసుకుపోయింది. ఒకరోజు అడిగింది, మమ్మ ఏంది నువ్వు ప్రతిరోజు మీరు వెళుతున్నారే, ఏమైంది మమ్మ, నాకు చెప్పు మమ్మ అనింది. అమ్మ నేను కొన్ని రోజులతో బతకబోతున్నాను, నా బ్రతుకు ఇంకా కొన్ని రోజులే భూమి మీద,
అని చెప్పినట్టు ఈ సిస్టర్ చెప్పింది, అన్న మా మామకి ఇలాగుంది, దేవుడు ఏదో కార్యం చేస్తాను, ప్రార్థన చేయి, కడుపు మీద చేయబెట్టి ఫాస్టింగ్ చేసి అని చెప్పిన. కడుపు మీద ఫుల్గా ఆ దేవుడి సల్లు ఉపవాసం ఉంటే కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేసి పోయి చెప్పిందట, మామ ఒక్క రిపోర్ట్ ఈరోజు అయితే మామ 5,000 రూపాయలు పోతే నేను ఇస్తాను, ఒక రిపోర్ట్ ఎత్తుమమ్మ అని చెప్పి ఒక రిపోర్ట్ ఎత్తి పెట్టి చూసేలకి ఆ రిపోర్ట్లో గడ్డ కనపడలేదు. ఆ గడ్డ కనపడలేదు. ఆ రిపోర్ట్లో గడ్డ కనపడలేదు. ఆ సిస్టర్ని దేవుడు ఆ స్థలం ఆ రోజే ఆ సంవత్సరమే దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. ఈరోజు ఆస్తికి అంతటి మీద ఆమె అధికారైంది. అధికారైంది కాకుండా ఆ కుటుంబంలో 18 మంది రక్షణలోకి వచ్చిండ్రు. 18, ఒకే ఒక స్త్రీ. హల్లెలూయా. ఎందుకు కారణం అంటే ఉపవాసాలు జరిగే అద్భుతాలు, ఇది ఉపవాసాలు జరిగే కార్యాలు. అందుకే లేఖనం స్పష్టంగా చెప్తుంది, దేవుని కార్యాలు మనం చూడాలంటే, మహిమ కలిగిన అద్భుతాలు మనం చూడాలంటే భయపడొద్దండి, దిగులు పడొద్దండి. దేవుడి కొరకు ఉపవాసం వేసి కనిపెట్టేటప్పుడు దేవుడు నిన్ను బొక్కుగా నిన్ను ఆ స్థలంలో నీ తల ఎత్తతుడైనా, ఏ స్థలంలో కృంగిపోయి ఉండవో, ఏ స్థలంలో మనం కృంగిపోతున్నామో, ఏ స్థలంలో మనకు అవమానపరుస్తుందో, ఏ స్థలంలో మన జీవితాన్ని పోరాటంగా ఉందో, ఆ స్థలంలో దేవుడిని దావీదు కొమ్మెత్తిన రీతిగా దేవుడిని మీ కొమ్ములు ఎత్తబోతున్నాడు. దేవుడు మీ కొమ్ములు ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. దావీదు ఎన్ని శ్రమలు పడి ఎన్ని బాధలు పడ్డావు, అదే స్థలంలో దేవుని యొక్క మహిమ కలిగిన హస్తం దావీదు మీదకి దిగి వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 35:3 చూద్దాం. యెషయా గ్రంథం 35:3 చూద్దాం. బలపరచుడి, దురపరచుడి. ఏమంటున్నాడు? చదువుమా. ఎట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ఏం చేస్తాడంట? దేవుడు వస్తాడంట దిగి. హల్లెలూయా. దేవుడు ఎత్తుకుంటూ వస్తాడు. హల్లెలూయా. భయపడకూడదు, ధైర్యంగా ఉండండి, భయపడొద్దండి, దేన్ని చూసి భయపడొద్దండి. నీ దేవుడే దిగి వస్తాడు నీ దగ్గరికి. మన దేవుడు దిగి వస్తాడు. ఎట్టొస్తాడు మన దేవుడు? ఇది ఎట్ట సాధ్యం అనుకుంటాం, ఎట్ట సాధ్యం, ఎట్టొస్తాడు ఇది అనుకుంటాం. మనం రుజువు, ఎందుకంటే విశ్వాసం రుజువు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనతో వస్తుంటే, నేను చెప్తాను, నేను బండిలో వెళ్ళేటప్పుడు రాత్రి 1 గంటకి 12 గంటలకి అలాగే ప్రేయర్ ముగించుకొని వస్తూ ఉంటా. వచ్చేటప్పుడు నేను చెప్తాను, ప్రభువా ఎవరు లేరునైనా నాతోటి వెనకాల కూర్చో మాట్లాడతారా ప్రభు అంట. నేను ఏం చేస్తా, అక్కడే స్టార్టింగ్లో చెప్తా, ప్రార్థన ఎక్కడ అయిపోతుందో 12 గంటలకు 1 గంటకి ఎక్కడ అయిపోద్దో అక్కడే చెప్తా, ప్రభువా ఒంటరిగా పోతున్నాను నేను, నా వెనకాల కూర్చుంటూ వచ్చితే మాట్లాడుకుంటూ వస్తే నేను ప్రభా ఇంట వస్తానైనా నీ మాటలంట. నేను చాలాసార్లు నా బండిలో వెనకాల కూర్చొని ప్రభు మాట్లాడుతూ వస్తాను, నా కుమారుడా అని కొన్ని కార్యాలు చెప్పుకుంటా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎద్దుకు విసారించే దేవుడు ఆయన. ఏంటంటే లేఖనం స్పష్టంగా చెప్తుంది, నీ దుఃఖాన్ని చూసి విసారించేది. నువ్వు భయపడద్దు, నువ్వు దేన్ని చూసి భయపడద్దు. నువ్వు దేవుడితో మాట్లాడను, ప్రభువా నీ ఒంటరిగా ఇంట్లో నాతో నువ్వు మాట్లాడు ప్రభువాను, ప్రభువా నీ ప్రసన్నతని కనపరచు ప్రభువాను, ప్రభువా ఈరోజు నీ దేవదూతలు చూడాలి ప్రభువాను. ఉపవాసాలు ఉండి నువ్వు ప్రార్థించేటప్పుడు దేవదూతలు నీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు. ఏం సంచరిస్తుంటారు? దేవదూతలు సంచరిస్తుంటారు. ఎందుకనగా నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు గాబ్రియల్ దూత ఉంది కదా, ఆ గాబ్రియల్ దూత ఏం చేస్తారంట, మనందరికీ 2 దూతలు ఉన్నారు. ఏం పేర్లు చెప్పండి? మనకందరికీ 2 దూతలు ఉన్నారు. ఒక్కొక్కరికి 2 దూతలు ఉన్నారు. చెప్పండి ఏం దూతలంట? గాబ్రియేలు, మిఖాయేలు 2 దూతలు మనకు ఉన్నారు. హల్లెలూయా. 2 దూతలు ఎప్పుడు మనతోటే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అది మన నేత్రం ముయ్యబడింది కాబట్టి మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. అక్కడ చూసినట్టుగానైతే వాళ్ళ శుభ ప్రయాణంలో దేవునికి ప్రసన్నము దిగి వస్తుంది. అక్కడ చూసినట్టు చూద్దాము. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము చూడండి, 3వ వచనం చూడండి. 3, 12, 26 చూద్దాము. 2 దినవృత్తాంతాలు 2. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఏం చేశాడంట? భయపడి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? మనసు నిలుపుకొని అడుగుతున్నట్ట, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి దేవుడికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడు? జనాలందరూ మందిరాన్ని పిలిచాడు. ఒక్కరే పోలా. అడేం చేస్తాడు? మందిరానికి ఇశ్రాయేలు అందరూ గోత్రాలకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరందరూ యెరూషలేము దేవాలయంకి రండి, యుద్ధాన్ని జయించేదానికి మన వల్ల మాలదు, సంఘం అంతా పోయి దేవుడు సల్లిపో మొరబెడదాము. హల్లెలూయా. ఏం చెప్పాడంట? అయ్యగారు ప్రకటన చేశాడు. 21 రోజు ప్రకటన చేశాడు కదా.
యుద్ధములలో మనకు జయమిస్తబోతుండే దేవుడు, యుద్ధంలో జయమిపోతున్నాడు. ఇంకా అన్న చెప్పాడు కదా, రివైవల్. ఎందుకంటే ఉజ్జీవానికి స్టార్ట్ ఇది, ఉజ్జీవానికి స్టార్ట్. చూడండి 12వ అధ్యాయం చూడండి, 12వ వచనం చూడండి. ఈ గొప్ప సైన్యముతో ఏమంటున్నాడు, ఆయన మహా గొప్ప గొప్ప యుద్ధములు చేయగలిగిన ఒక వ్యక్తి, రాజు. ఎట్లాంటి వ్యక్తి అంట, గొప్ప యుద్ధములు చేయగలిగిన సైన్యం ఉంది. అయితే దేవుడి దగ్గరికి పోయి ఏం చెప్తున్నాడు, అయ్యా మాకు యుద్ధం చేసేదానికి శక్తి లేదు. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటే మనము యుద్ధాలు ఆడకూడదు. హల్లెలూయా, మనం యుద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే మన నోరు మనకి ఏమంటా, నా అంతటో లేడు, చూద్దాం రండి, అది రండి, ఇది రండి అని అనకూడదు. ఎందుకంటే దేవుడు అసలు ఎంత సాగిలు పడుతుంటే యుద్ధం దేవుడు నీకు చెప్పక్షం చేస్తాడు. హల్లెలూయా. మనం బలం ఉందని, శక్తి ఉందని వెనకాల బంధువులు ఉండరని. కొంతమంది అయితే ఒక ఆమె సాక్ష్యాన్ని నేను ఇంటికి పిలిపించింది. ఇంటికి పిలిపించి చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే, బ్రదర్ నేను ఇది మరిగా 5 గంటలు 6 గంటల సేపు ప్రభు సన్నిధిలో ఉంటాను, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను అనింది. నాకు చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుడు సన్నిధిలో ఇలాగ ఉంది సిస్టర్ అని చెప్పేసి అని బాగా సంతోషపడి హ్యాపీగా బయటకు వచ్చిన. పక్కింట్లో చెప్తుంది, బ్రదర్ ఆ ఇంటికి పోయి కొద్దిగా ఆమెకి చెప్పకూడదు అని. ఏం సిస్టర్ అని చెప్పిన, ఆమె 5 గంటల సేపు ప్రార్థిస్తుంది, 7 గంటల సేపు జగడం వేస్తుంది అని. హల్లెలూయా. 5 గంటల సేపు ప్రార్థన చేస్తుంది, 7 గంటల సేపు నీళ్ళు తక్కువ జగడం వేస్తుంది పక్కింటోళ్ళ మీద అనేది. అప్పుడు ప్రార్థన చేసి ఏం లాభం ఉంది? హల్లెలూయా. మన భర్త దగ్గర, మన భార్య దగ్గర, బిడ్డల దగ్గరికి ఎలా ఉండాలంట, మన సాక్ష్యాన్ని వెల్లడి చేయాలి, మన సాక్ష్యాన్ని వెల్లడి చేయాలి. నేను దేవుడితో నడిచి అనుబంధం ఎట్టుంది, దేవుడితో నడిచి విధానం ఎట్టుంది, నా పక్షాన సాక్ష్యం ఎలాగుంది, నా కుటుంబం పక్షాన సాక్ష్యం, దేవుడు మనం నడుచుకునే విధానం చూసి ఆ స్థలంలో చెప్తే. ఇక్కడ చూసినట్టుగానైతే యెహోషువపాతు బలం ఉందని వెర్రివిగల, అక్కడ వెర్రివిగల. అతని సైన్యం చూసినట్టుగానైతే భయంకరమైన సైన్యం, రోమాకున్న సైన్యం సగం సైన్యం ఉందా యెహోషువపాతు దగ్గర. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నేను బలహీనునయ్యా, శక్తి లేదయ్యా, యుద్ధం నేను చేయలేనయ్యానని దేవుణ్ణి ఇక్కడ గణపరుస్తున్నాడు. 15, 16 వచనం చూసినట్టుగానైతే దేవుని గణపరుస్తున్నాడు. దేవుని గణపరిచి దేవుని యొక్క సన్నిధిలో స్తుతించి దేవుడికి ఉపవాసం వేసి ఏం చేస్తున్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. చదవండి ఆ మాట చదవండి. యూదా వారులారా, ఆలకించుడి. ఏం చేస్తున్నాడు, భయపడకుడి. దేవుడు పొగడుతున్నాడు. ఇక్కడ దేవుడు పొగిన వెంటనే దేవుడు చేస్తున్నాడు, ఆడు చేస్తున్నాడు. చూడు అక్కడ 26 అధ్యాయం చూడుమా, 26 వచ్చిన చూడుమా. బెర్రాక లోయలో కూడినరంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా బెర్రాక అని పెట్టబడి చూసినట్టుగానైతే బెర్రాకలో వాళ్ళు దిగిండ్రంట. వాళ్ళు ఏం దిగారు, బెర్రాకలో దిగి దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ దేవుని యొక్క మహిమతో నింపబడిన తర్వాత ఆడ జరిగిన కార్యాలు ఏమిటంటే, వాళ్ళు అనేకమైన ఆశీర్వాదాలు తెచ్చుకునిండ్రంట. హల్లెలూయా. శత్రువు తెచ్చుకున్న ఆశీర్వాద రత్నాలు, ముత్యాలు, వైడరాలు, అనేకమైన బంగారు ఏం చేశారంట, వాళ్ళు పోయి నిలబడిన వెంటనే శత్రులు పొడుచుకొని చనిపోతున్నారు. హల్లెలూయా. శత్రులు ఏం చేస్తారు, మనపై యుద్ధం చేయబడలేదు, మనపై యుద్ధం ఆడబడలేదు, మనపై వాళ్ళు పోయి ఏదో ఒక చెప్పబడలేదు. ఆడపోయి మన దేవుడి సన్నిధిలో ఉపవాసం వేసి మనం 21 రోజు ఉండిండ్రు కాబట్టి మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అక్కడ చూసినట్టయితే బెరాక లోయలో దిగిన వెంటనే వాళ్ళు దోచుకున్న వస్తువులు ఏంటంటే, ఇశ్రాయేలు పట్టజాలను ఆశీర్వాదాలు మొయ్యిలాగా తీసుకుపోయారంట. ఏం తీసుకెళ్ళారంట, పట్టజాలు. ఉపవాసం ఉన్నదానికి కారణం ఏమిటంటే, 2 ఆశీర్వాదాలతో నింపబడబోతున్నారు, 2 దీవులతో నింపబడబోతున్నారు, 2 క్షేమాభివృద్ధి చూడబోతున్నారు, 2 మహిమతో మీరు కలపరచబోతున్నారు. ఇదే లేఖనం చెప్తుంది. ఉపవాసం ఉండిన వల్ల ఏదో మనము కాదు, కానీ ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందంట, 2 ఆశీర్వాదాలను పొందుకొని పోబోతున్నావు. ఎందుకంటే పట్టజాలు దీవెనలు అక్కడ చూసినట్టుగానైతే వాళ్ళు మోసుకోలేకపోయినరంట, ఉపవాసం ఉన్నదాని వల్ల మనకేం జరుగుతుంది, దేవుడు మాట్లాడేది ఒకటి, రెండేది శారీరకమైన ఆశీర్వాదాలతో దేవుడిని నింపుతాడు ఆయన. అందుకని అక్కడ ఫస్ట్ ఎజ్రా ఏమంటున్నాడంటే, నీ యొక్క ప్రయాణం అంతా కూడా 21 రోజు శుభక్రమంగా ఉండాలంటే ఏం చేస్తాం, ఉపవాసం ఉన్నదాని వల్ల వాళ్ళ ఆస్తులు ఏది పోలేదంట, వాళ్ళ శత్రులు వాళ్ళ దోషి తాకలేకపోయినరంట. హల్లెలూయా. శత్రులు మనం తాకలేరు, ఎందుకంటే
మహిమ కలిగిన ఉన్నతమైన దేవుడు మనతో ఉండగా మనకి శత్రువులు ఎవరు? హల్లెలూయా. యెహోవా నీ పక్షము ఉండగా నీకు శత్రువులు ఎవరు? విరోధి ఉండరు, ఎవరు లేరు, విరోధి లేరు. ఎందుకంటే హ్యాపీగా పోతూ ఉండొచ్చు. ఒకరోజు ఇక్కడ కందుకూరు తగిన ఒక ప్రాంతానికి వెళ్ళా. ప్రాంతానికి కట్లంపాలెం ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ ఒంట్లో భయంకరమైన దుష్టుడు భయంకర శక్తి. అది ఆ శక్తిని ప్రార్థన చేసి ఇంటికి వచ్చినాను. వాళ్ళ తండ్రి చెప్పాడు, అయ్యా మా కొడుకు ఎట్టనా విడుదల కావాలయ్యా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకు విడుదల కావాలని చెప్పినాను. 3 రోజులు ఫాస్టింగ్ ఉండమన్నాడు దేవుడు. 3 రోజులు ఫాస్టింగ్ ఉండి నేను వస్తానయ్యా మీ ఇంటికి, అంతవరకు నేను రాను అని చెప్పిన. ఎందుకంటే కొన్ని పోరాడాలంటే ఉపవాసాల ద్వారా పోరాటం అవుతుంది. హల్లెలూయా. కొన్ని శత్రువులు, కొన్ని దుష్టులు పోరాడాలంటే మనం స్ట్రైట్గా పోతే దాంతో యుద్ధం చేయలేం. ఎందుకంటే అది కంటికి కానరాని యుద్ధం కాబట్టి ఎవరినో ఒకరు అటాక్ చేస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంట, దేవుడి సన్నిధిలో పోయి కూర్చున్నట్టే దేవుడు నాతో చెప్పాడు, 3 రోజులు ఉపవాసం ఉండు నా సన్నిధిలో, 3వ దినం నువ్వు బయలుదేరి వెళ్ళు అని. సరే వీళ్ళు 2వ రోజు ఏం చేశాడంటే, ఆయన నువ్వు వచ్చేటట్టుకు లేవు, నేను ఏదో ఒక వైద్యుని పెట్టుకొని నేను మాంత్రిగా తరిమేస్తాను దీన్ని అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి నేను అన్నాను, సరేనయ్యా మీ ఇష్టం, దేవుడు చెప్పిండు నేను నడుస్తా, దేవుడు ఏం చెప్తున్నాను అర్థం. ఎందుకంటే నేను ఆయన చెప్పే స్వరం ప్రకారం నేను వినాలి, నీ ఆ ప్రకారం నేను పోకూడదని చెప్పి, సరే మీరు ఎడ చేసుకుంటారో చేసుకొని చెప్పిన. ఆయన ఏం చేస్తాడు, ఒక వైద్యుని పిలుచుకొచ్చి ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఒక దూడను తీసుకొచ్చి కోసి రక్త బలిచ్చి ఆ దుష్టుని పిలుస్తూ ఉన్నట్టు దుష్టుడు బయటికి రాలా. ఎంత పిలుస్తున్నా దుష్టుడు బయటికి రాలి, మాంత్రికుడు పిలుస్తుంటే అవతల నాతో వాళ్ళ పెదమ్మ చూసి ఒక 6 గంటల సేపు చూసి అవతల మాంత్రికుడి తగ్గిందంట, ఏందయ్యా నువ్వు ఒక దూడను తెచ్చి కోసి రక్తం ఇచ్చి నువ్వు పసుపు కుంపలు అన్నీ ఏమేమి పెట్టినము ఇంకా బయటికి రాలేదు అందంట. అప్పుడు వెంటనే ఆ మణింది, చెన్నైలో ఒక పిల్లోడు ఉన్నాడు, మొన్నొచ్చి యేసు నమ్మంటే బయటకు వచ్చింది, మీరు ఆ పిల్లోడికి ఫోన్ చేయండి అండి. ఆ మాంత్రికుడు నాకు ఫోన్ చేసి, రై ఎర్రా నువ్వు ఉండవు అయ్యా నేను చెన్నైలో ఉన్నాను అయ్యా ఆయన. ఏంద్రా నువ్వు ప్రార్థన చేస్తే దేం బయటకు వస్తుందంట, చెయ్యి ప్రార్థన రా అని. నేను సరే చేస్తానయ్యా అని చెప్పని ఆ ఫోన్ అట్టియండి చెప్పిన. ఫోన్ అట్టిపించి యేసు నామంలో సైతనా ఆ మాంత్రికుడు నుంచి పారిపోతుంటే కొట్టు సైతనా చెప్పిన. కొట్టు సైతనకి ఎగ్గిసి తండ్రి కింద పడిపోయిండు. కింద పడిన వెంటనే వాడు ఏం చేసిండంటే, వీడు ఎవర్రా వీడు చెప్తే ఏంటంటే మనం ఇంటికి పోయి వీడిని చూద్దామని చెప్పేసి నన్ను పోయి ఇంట్లో పోయి చూస్తున్నాడంట. నేను ఫాస్టింగ్లో 3 రోజుల నుంచి కూర్చొని ఉన్నాను కదా, 3 రోజు నుంచి ఉపవాసంలో దేవుడి సన్నిధిలో కూర్చొని ఉండాలి. దేవుడు నాతో చెప్పిండు కదా, నువ్వు ఉపవాసం 3 దినాలు నా సన్నిధిలో ఉండమండి. 3 దినాలు చేయలెత్తి ప్రార్థన చేస్తున్నావు కదా, వీడు పోయి ఇంటికి పోయి ఏదో చూసిన వెంటనే నా ఇల్లంతా దేవుడు అగ్నితో నింపబడి ఉందంట. దగ్గ ఇల్లు మంటతా ఉందంట. ఇల్లు మండుతుంది, నేను ఆ అగ్నిలో ఉండానంట. వాడు మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాయన బెంజమిన్ వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి, 50,000 మీరు ఇచ్చారు, ఇంకా 5,000 రూపాయలు వేసి 55,000 ఇస్తాను, మీరు ఆయన దగ్గరికి చేపించుకోండి, ఇంక నేను ఈ ప్రాంతానికి నేను రాడని చెప్పేసి పారిపోయినట్ట. పారిపోయిన ఒక 5 నెలలకి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడంట. ఎందుకంటే లోకంలో సజీవుడు దేవుడు, సర్వోన్నతమైన సజీవుడైన దేవుడిని ఆరాధించే దేవుడు. రోజుని 3 రోజులు ఆ ఫాస్టింగ్ పిల్లోడు ఉండని నాకు తెలియలేదు. ఆ పిల్లోడు చుట్టూ దేవుని యొక్క ప్రసన్నత అగ్నితో నింపబడి ఉందని ఏంటంట. ఫాస్టింగ్లు ఉండేటప్పుడు ఏం చేస్తాడ, శుభకరమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏం చేస్తాడు, శుభకరమైన కార్యాలు. నీ ఇంటి వస్తువులు లెక్క పెట్టుకో. ఫాస్టింగ్ చేసేటప్పుడు లెక్క పెట్టుకో, ప్రభువా ఏది కూడా నాది పోకూడదు నాయన. హల్లెలూయా. ఏది కూడా, ఎందుకంటే లేఖన చేత బెర్రాకలు దిగినమంటే ఏం చేస్తారంట, అద్భుతాలు చూస్తున్నారు. ఏం చేస్తారు, 1 కాదు 2 కాదు, అద్భుతాలు. శత్రులు వాళ్ళపై కత్తిలు తీసుకోబోలేదు, కర్రలు తీసుకోబోలేదు, బూతులు మాట్లాడలేదు, యుద్ధానికి రండి అని చెప్పలేదు. వాళ్ళపై మౌనముగా దేవుడు స్తుతిస్తూ ఉండరు. యెహోవా ఈరే దయాళుడు, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. శత్రులే నరుక్కొని చచ్చిపోతున్నారంట. హల్లెలూయా. ఎట్ట జరిగింది ఇది? శత్రు మొఖాలు వాళ్ళకి నరుక్కొని చచ్చిపోతారు. 3 గుంపులు వాళ్ళు తెగ కొట్టుకొని చనిపోయేశారంట. ఎందుకు యుద్ధం? ఎందుకంటే దేవుడు సన్నిధిలో ఫాస్టింగ్ అంటే అంతటి అద్భుతములు చేసే దేవుడు, అట్లాంటి కార్యాలు చేసే దేవుడు. అందుకని మనం చూసి దేవుడు చూసి మనం భయపడకూడదు. కొద్దిగా బలకెంత వచ్చినట్టునే అంతేని అనుకుంటాం. ఎవరిని బలకీనపరుస్తుంది? అది బలకీనపరుస్తుంది, పరిశోధనకి వస్తుంది. అయితే మనం అనాలి, ఎందుకంటే శత్రువా నా మీద నీకు అధికారం లేదు, ఏం లేదు. చూడండి మీకా గ్రంథము 7:15 చూద్దాం, 14:15 చూద్దాం. చూడండి మీకా 7:14-15 చూద్దాం. త్వరగా చూడండి.
మీకా 7:14-15. నా శత్రువా 8, నా శత్రువా నా మీద నువ్వు అతిశయించపడద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? అంధకారమందు కూర్చున్న యెహోవా మహిమ నా మీదకి ఏమొచ్చిందంట? హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నా మీదకి దిగి వచ్చేసింది. శత్రువా, నన్ను చూసి నువ్వు అతిశయించపడద్దు. నన్ను చూసి అతిశయించబడే రోజు నీది కాదు. దేవుని యొక్క మహిమ నా మీద ఉంది. ఏమంటాడు? దేవుని యొక్క మహిమ నా మీద ఉంది, దేవుని యొక్క సన్నిధి నా మీద ఉంది, దేవుని యొక్క ముఖ కాంతి నా మీద ఉంది. అందుకనే చెప్తున్నాడు 23 సంఖ్యాకాండ చూసినట్టుగానైతే 23 అధ్యాయంలో బిలాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి ఆ మాట చూడండి, 23 ఆ చివరి వచ్చిన చూసినట్టుగానైతే ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు? ఈ జనము ఏ జనములో చేరు జనము కాదు, వీళ్ళు ప్రతిష్ఠించబడిన జనము. వీళ్ళు ఎట్లాంటి వారంటే గుర్రుపోతు లాంటి బలము కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఎట్లాంటి వారంట? గుర్రుపోతు బలము కలిగిన వారంట. ఎట్లాంటి వారు మనము? ఏ జనముతో చేరే జనము కాదు, ఏ జనముతో చేరే జనము కాదు. దేవుడు ప్రవచనం చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఈ జనము ఏ జనముతో చేరే జనము కాదు, వీళ్ళు ప్రతిష్ఠించిన జనము, వీళ్ళు గుర్రుపోతు లాంటి బలము కలిగిన వాళ్ళు. మనమును చూసి ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు గుర్రుపోతు బలం కలిగిన వాళ్ళు. శత్రువా, నువ్వు నన్ను చూసి అతిశయించబడద్దు. నువ్వు నాకు ఇచ్చిన బలం సాధారణమైనది కాదు. హల్లెలూయా. మోకాళ్ళలో యుద్ధం, ఫాస్టింగ్ చేసి మోకాళ్ళలో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంట? అనేకమైన కార్యాలు చూడగలుగుతామి, అనేకమైన కార్యాలు చూడగలుగుతామి. ఒకరోజు మా ఆఫీస్లో ఒక అతను నన్ను నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఆఫీస్లో నేను బ్యాంక్లో పనిచేస్తున్నా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నేను బ్యాంక్లో పనిచేస్తున్నా, నాకు ప్రమోషన్ వచ్చింది. అయితే నాకు పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. కొంచెం పని వదిలేసిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటా. అలాగనే బాత్రూంలో పోయేది, మోకాలేస్తా, కొంచెం బాగా నీళ్ళు తోసేది, బాగా మోకాలేసి దేవుడిని అర్ధగంట దేవుడు మా బాత్రూంలో స్తుతిస్తా. అలాగ పిచ్చిగా స్తుతించేటప్పుడు ఒకరోజు నన్ను అన్నాడు, నన్ను ఒక హీనంగా మాట్లాడు, ఏంద్రా ఎప్పుడు చూసినా యేసు యేసు, ఎక్కడ చూసినా యేసు అంటున్నావు, ఏడ చూసినా దేవుడి గురించి చెప్తున్నావు, ఏడ చూసినా ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, ఏ జరిగినా యేసు నామం అంటున్నావు, ఏంద్రా నువ్వు? నేను ఒక మార్గాడు. నేను నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నేను ప్రకటించే దేవుడు, నేను స్తుతించే దేవుడు ఎప్పుడు నాతోనే ఉండు, నా కూడానే ఉండు ఆయన. ఆ రోజు చూసి అతనికి దాదాపు కొంత డబ్బు కానరాకుండా పోయేసింది. కొంత డబ్బు ఆయన ఒక 10-20 వేల రూపాయలు ఇవ్వాలంటే 30,000 రూపాయలుగా ఇచ్చేసి పంపించేసిండు. కొంత డబ్బు కానరాకుండా పోయేళ్ళకి బాధపడుతూ ఏడుస్తూ ఉండే, కన్నీరు కడుతున్నాయి. ఆయన కన్నీరు కడుతున్న నిశ్చిష్టమైన వాళ్ళు కదా, వాళ్ళు చాలా వీధికి చూస్తుంటారు. వాళ్ళు ఎందుకు నాకు డబ్బు పోయిందని వాడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను చెప్పినాను, కొంచెం ప్రార్థన చేసి లోపలికి వచ్చి నీ డబ్బు తెల్లవారికి ఇస్తాడని చెప్తున్నా దేవుడు అన్న. ఏంద్రా నువ్వు చెప్పేది? డబ్బు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చాడు ఉన్నారా అని అడిగిండు. తీసుకున్నాడు ఎవరైనా తెచ్చాడు ఉన్నారా? డబ్బు తీసుకొని పోయాడు కానీ తెచ్చాడు ఎవరు లేరా అన్నాడు. నేను చెప్పిన, భూమిని ఆకాశాన్ని సృష్టించే సృష్టికర్త చేస్తున్నాడు, తెల్లవారి నీ డబ్బు నీకు వస్తుంది అని చెప్పిన. తెల్లవారి నీ డబ్బు నీకు వస్తుందన్నా. వస్తుందని చెప్పి నేనేం చేస్తానంటే మళ్ళీ నాకు ఒక భయం వచ్చేసింది. రాకపోతే ఒక ఉంటుందని రాత్రంతా ఏడుస్తున్నా దేవుడి కాడికి కూర్చొని, ప్రభు నన్ను సిగ్గుపరచొద్దు, తెల్లవారి నువ్వు ఆ మనిషికి మెంటలు పుట్టించి డబ్బులు తీసుకురావాలి ప్రభు అని చెప్పేసి అని. ఎవరు తీసుకుంటే రాత్రితో మాట్లాడు, నిద్ర పట్టనియొద్దు ప్రభు అని చెప్పి రాత్రంతో ప్రార్థన చేస్తున్నా. తెల్లవారు 7 గంటలకి వాడు డబ్బు తీసుకొని వచ్చి గట్టిగా నిలబడుకోండి అంట. హల్లెలూయా. మేము 9 గంటలకి బ్యాంక్ దగ్గర పోతున్నాము. బ్యాంక్ దగ్గర, అయ్యా నీ డబ్బులు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, నాకు ఇదిగో నీ డబ్బులు ఇదిగో అని చెప్పిండు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రార్థన, దేవుని యొక్క మీద భక్తి వైరాగ్యము సిగ్గుపరచదు. నువ్వు ఫాస్టింగ్ చేసి దేవుడు అసలు భక్తి వైరాగ్యం కలిగి, దేవుడు అసలు భక్తి కలిగి నువ్వు ఉండేటప్పుడు నీ కార్యములు ఎక్కడ కూడా నీ సిగ్గుపరచదు. నువ్వు పోయే ప్రతి స్థలములో నీకు జయం ఉంది. అందుకని అంటాడు, నువ్వు పోయే మార్గంలో నీ ఉపవాసం వేసింది ఎందుకంటే అక్కడ శుభ ప్రయాణం కొరకు అంట. హల్లెలూయా. నీ ప్రయాణంలో 21 రోజు, 25 రోజులు, 40 రోజులు ఫాస్టింగ్ చేసేటప్పుడంతా నీ లెక్క పెట్టి చూడు, నీ ఇంటి ఆశీర్వాదాలు పెరుగుతుంటాయి కానీ తగ్గిపోదు. హల్లెలూయా. విశ్వసించాలి, నా ఆశీర్వాదాలు పెరుగుతుంది నేను చెప్పాలి. హల్లెలూయా. నేనైతే నా అద్దం దగ్గరికి వెళ్ళిపోయి చెప్తా, జాను ఇంద్రా నిన్ను దేవుడు ఎట్లా ప్రేమించాడు, దీవిచ్చిండు అని చెప్తా. దీవెనలే లేవు అయితే నేను చెప్పుకుంటా ఉంటా.
మా భార్య అంటది, ఏమీ లేదు, ఊరకే అద్దం దగ్గరికి వెళ్ళి కన్నడ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చెప్పుకుంటుండవు అని అంటది. నేను చెప్తాను, నా విశ్వాసం గొప్పదని చెప్తా. నా విశ్వాసం గొప్పది. నేను అద్దం దగ్గరికి పోయి చెప్తా, జాన్ ఏంట్రా నిన్ను దీవించిండు దేవుడా, ఎంత ఎంత ఆశీర్వదించిండు నిన్నంట. మా భార్య చెప్పే కొంది మా భార్య అంటది, ఎట్టని వేస్తుందో విశ్వాసం నీకు అంటది. నేను చెప్పిన ఒకరోజు నన్ను దేవుడు దీవిస్తాడు, ఒకరోజు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఉపవాసంతో ప్రకటన చేస్తున్నాను కాబట్టి ఉన్నతమైన స్థాయిలో నా కొమ్మి స్థలంలో ఎత్తానని చెప్పిన. ఒకరోజు 4 గంటలకు ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా దావీదు కొమ్ము హెచ్చించిన రీతిగా ఈ ప్రాంతంలో కొమ్ము హెచ్చించబోతున్నాను నేను. నీ కొమ్ముని హెచ్చించబోతున్నా, దీవించబోతున్నా, ఈ ప్రజలైతే నీకు చూపించబోతున్నాను నేను. అలాగని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నన్ను పెట్టేసిండు, ఉన్నతమైన దీవెనతో పెట్టి. ఎందుకు చేస్తానంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేసే ప్రకటన శత్రువుని చూసి భయపడకూడదు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు దేవుడి సన్నిధిలో యుద్ధం చేసేటప్పుడు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం చూడాలి. హల్లెలూయా. వస్తుందా రాదా, వస్తుందా పోద్దా, మనం ఉపవాసం ఉండమే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఒక సిస్టర్ ఫాస్టింగ్ వేసి కూర్చొని అందరూ ప్రకటన చేసిండు. ఫాస్టింగ్ వేసి కూర్చొని ఏం చేస్తుందంటే వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉందంట. ఏమైపోతాడు, ఎక్కడ పడతాడు, ఏమైపోతాడు అని చెప్పి ఏమి అనుకుని అక్కడే పడిపోయాడు బిడ్డ. పడిపోయిన తర్వాత ఫోన్ వస్తుంది, నేను అనుకునేదే నాకు జరిగింది. హల్లెలూయా. ఏమంటాడు, నేను అనుకునేదే నాకు సంభవించింది. ఉపవాసం ఉండేటప్పుడు ధైర్యపు మాటలు ప్రకటించాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలి? ధైర్యపు మాటలు ప్రకటించాలి, విశ్వాసం మాటలు ప్రకటించాలి. విశ్వాసం, ఎందుకంటే ఉపవాసం అనేది ఎదుర్కొనేది, సైతాన్తో ఎదుర్కొనేది, శత్రువుని ఎదుర్కొనేది, దుష్టుని ఎదుర్కొనేది, వాయుమండలాన్ని ఎదుర్కొనేది. ఈ ప్రార్థన ఎట్టబోద్దంటే ధూపం వలె పోతా ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం వేసి ప్రార్థించే ధూపం వలె, దేవుడికి ఇంపైన సువాసన వలె నీ హోమం దేవుడి సలు చేరుతూ ఉండాలి. అప్పుడు దాని కార్యాలు చూడగలుగుతాం. చూద్దాము ద్వితీయోపదేశ ఖండము 4:29 చూద్దాం. నేను కూడా ముగిస్తాను, నాకు కూడా బస్సుకు ఇది అయిపోయింది. చూద్దాం ద్వితీయోపదేశ ఖండం 4. అయితే అక్కడి నుండి వెతికిన ఎడల ఏం చేస్తున్నాడు? పూర్ణ హృదయంతోనూ యెహోవా వైపు ఏం చేస్తున్నాడు? పూర్ణ హృదయంతో నువ్వు తిరిగినట్టుగానైతే నీ కార్యములన్నీ జయమొస్తుంది. పూర్ణ హృదయంతో అంట. ఏదో అర్రాగొరగ రాకూడదు, ఏదో చెప్పిండే 21 రోజు వచ్చిన ఫార్మాలిటీకి అంతా కాదు. 21 రోజు నువ్వు చేసిన ఉపవాసం రేపు మరురూపంగా మారబోతుంది. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తుండ్రు? హల్లెలూయా. ఎంతమంది అంత ఫాస్టింగ్తో వైరాగ్యత వచ్చిండ్రు? హల్లెలూయా. నీ కార్యములు జయం చూడబోతున్నావు. నీ ఇంటి వాకిటి దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు. ఎక్కడ పోయి ఎత్తుకుబండి లేదు, ఎక్కడ మనం అడగబండి లేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఆశీర్వాదాలు ఎట్ట వస్తాయి అని చెప్పని, ఆశీర్వాదం ఎత్తుకుంటుందా వస్తాయి. హల్లెలూయా. ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిండు. ఆయన కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఇంటికి వచ్చిండు, బాధ చెప్పిండు. ఉపవాసంతో ఉండనయ్యా, నా కొడుకు పెళ్లి పెట్టుకుంటాను, ఏ డబ్బులు దొరకలేదయ్యా, నాకు చాలా ఇదిగా ఉందయ్యా అని. నన్ను ఎన్ని దినాన్ని ఉపవాసం అని అడిగిన. ఇది 7వ రోజు ఫాస్టింగ్, 7వ రోజు జరుగుతుంది అని. నేను ప్రార్థన చేసి చెప్పా, ఒక మాట చెప్పా. ఏమనంటే, నువ్వు పోతా ఉండేటప్పుడు ఎదుర్కొని దేవుడు సహాయం చేస్తే పోతుండని చెప్పా. ఈయన పోతా ఉండంట, బాధతో పోతుంటే పత్రికలు ఇచ్చుకుంటూ పోతుండే విశ్వాసం, దేవుడు సహాయం చేస్తే ఎట్టన్నా అని చెప్పేసి అని. ఈ పత్రికలు ఇచ్చుకుంటూ పోతుంటే ఒక వెంకటమ్మ అని చెప్పి, అయ్యా బాగుండవు అయ్యా అని అడిగిందంట. ఈయన బాగున్నానమ్మా అని ఏంటంట. పెళ్లి పెట్టుకొని ఎట చేస్తాను అడిగిందంట. ఎట్టమ్మా డబ్బులు దొరకలేదంట. నా అక్కడ ఇంట్లో దాదాపు ఒక 80 సవరల దాకా బంగారు వర్ధంగా ఉందయ్యా, ఎంత కావాలో పెట్టుకొని నాకు నిదానంగా తీసి అని పడిందంట. ఏమడిందంట? ఎంత కావాలో పెట్టుకొని నువ్వు నిదానంగా తీసి. ఎందుకు చెప్తాంటే దేవుడు ఆశీర్వాదాలు ఎట్టొస్తాయంట, నువ్వు పూర్ణ హృదయంతో దేవుడు వైపు ఆనుకున్నట్టుగానైతే ఎత్తుక్కుంటూ వస్తే ఆశీర్వాదాలు, ఎత్తుక్కుంటూ వస్తే ఆశీర్వాదాలు, ఎత్తుక్కుంటూ వస్తే దీవెనలు. నీ తలుపు తడుతుంది, నువ్వు వద్దన్నా నీకు కావాలి ఇచ్చిపోతుంది దేవదత్తలు వచ్చి. ఇదిదా లేఖనం చెప్తుంది. చూడండి ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 2:37 చూద్దాం. ఎంత పూర్ణ వయసులో దేవుడికి సన్నిధిలో ఫాస్టింగ్ చేశాను చూడు. ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు ఏం చేస్తుందంట. మనమైతే ఏం చేస్తాము? ఉపవాసం ఉండలేనయ్యా, వయసు అయిపోయిందయ్యా అంటాం.
ఏం చేస్తుంది అది? దేవాలయంలో విడవక ఏం చేస్తుంది? రెయ్యం బగులు దేవుడి సొల్లు విజ్ఞాపన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఏం చేస్తారు? రెయ్యం బగులు 84 వయసు. ఎన్ని వయసు అంట? 84 వయసు. అందుకని మోషేతో దేవుడు మాట్లాడే చేతుడు, మోషే 70 వయసుని 80 వయసుని తీసుకొచ్చి ప్రత్యక్షత గూడారం దగ్గర నిలబెట్టు, పరలోకపు మర్మములు వాళ్ళకు చూపించబోతున్నాను నేను. ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షత గూడారం దగ్గర నిలబెట్టు, వాళ్ళకి రహస్యాలని బోధించబోతున్నాను అంటున్నాడు. అందుకే లేఖనం చూసినట్టుగానైతే 84 వయసులో రాత్రి మొవులు దేవుడి సన్నిధిలో పాస్టింగ్ వేసి ప్రార్థిస్తుంది. దేవుడు ఆ స్థానానికి వచ్చి చూస్తున్నాడు ఆమెను. హల్లెలూయా. ఎక్కడ చూసి అక్కడి నుంచి ఎక్కడ బయలుదేరుతున్నాడు? నజరేతు లోపలికి పోతున్నాడు. చూడండి ఆ మాట కింద వచ్చింది చూడమా. ఎక్కడికి వెళ్ళిందంట? లోపలికి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తుండు, ప్రార్థన చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. రాత్రం బొగులు ప్రార్థన చేసేది ఎవడు చూసాడు? దేవుడు వచ్చి చూశాడు అక్కడ. ఈరోజు నీ ప్రార్థన చూడకుండా ఉంటాడు ఆయన? ఉంటాడా ఉండడా? చెప్పండి మా. చూస్తాడు, వింటాడు, నా దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు ఆయన? విస్సారిస్తాడంట ఆయన. విస్సారిస్తాడు. మన దుఃఖంతో పండుకోండి, విస్సారిస్తాడు. వచ్చి విస్సారించి మాట్లాడతాడు. నేను ఎన్నోసార్లు నా దగ్గరికి వస్తాడు, బాధ కలిగి పండుకున్న దగ్గర అయితే వచ్చి చెప్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. ఎట్టా నువ్వు భయపడద్దు నా కుమారుడా, నేనితో ఉండాను, ఈ పక్కన ఉండాను అని చెప్తుంటాడు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మనము అనేకమైన కార్యాలు చూడగలుగుతాం. మా చెల్లి చాలా ఒళ్ళు బాగాలేకుండా వీసింగ్ ప్రాబ్లం, ఆయాస ప్రాబ్లంలో యమనస్త్రాలు ఉపవాసాలు మాత్రం వదలదు. ఎంత ఆయాస వచ్చినా చనిపోతాను కానీ ఉపవాసం మాత్రం మాన అంటుంది. ఆ బేస్తవారం, ఆ శుక్రవారము, మంగళవారం మాత్రం ఫాస్టింగ్ వేసేది. ఎన్ని పోరాటాలనుని శరీరాన్ని నలగొడతా ఉన్నాయి సైతాను. అయితే అమ్మాయి మాత్రము ఆ అన్నం తినకుండా దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు భయంకరమైన ఆయాసకి తట్టుకోలేక ఆ అమ్మాయి పండుకోలేక గాలి ముసాడక 2 కాలు గువ్వలాగా కూర్చొని ఏడుస్తూ ఉందంట. ప్రభువా, నా స్థితి చూస్తున్నావు కదా నాయనా అని. వెంటనే తెల్ల బట్టలు వేసుకొని ఒక అతను కూర్చొని, మా చెల్లెలికి మించి ఈయన భయంకరంగా వీసింగ్తో ఉన్నాడంట. అయ్యా మా చెల్లెలిందంట, నేనే ఈ వీసింగ్ తట్టుకోలేకుండానయ్యా, నాకు మించి నీకు భయంకరంగా వీసింగ్ ఉంది, నువ్వు ఎవరు అయ్యా అనిందంట. అప్పుడు ఆయన ఏంటంట, నేను సృష్టించిన సృష్టికర్తనమ్మా, నువ్వు బాధపడుతుంటే నేను నీతో కలిసి బాధపడుతున్నానమ్మా ఆయనంట. హల్లెలూయా. ఆయన మనతో విసారిస్తాడంట. వచ్చి విసారిస్తాడు ఆయన, విసారించే దేవుడైన, నీ కన్నీళ్ళు కార్చి చూసే దేవుడైనా. ఆ చెల్లితో చెప్పాడంట, నీవు బాధపడుతున్నా, నేను నీతో కలిసి బాధపడుతున్నానమ్మా. ఎందుకంటే మన దుఃఖమును యావత్తు ఆయన భరించిండు ఆయన. హల్లెలూయా. మన వ్యసనాలు భరించిన దేవుడు. ఆయనకు తెలుసు. ఆయన మనలాగానే బాధపడే దేవుడైనా. అందుకుదా శరీరధరగా దిగి వచ్చి మనం అనుకుంటాం, ఇది అవతదా, ఇది అవదా, నేను ఇంత కష్టపడుతుండే చూస్తుండా లేదా, ఈయన చూడబోతుండే అని అనుకుంటాం. దేవుడు లేఖనం చెప్తుంది, ఆమె 84 వయసులో దేవుడి సన్నిధిలో దీవారాత్రులు ప్రార్థిస్తుంది. ఆ వయసు ఎంత ఉంటుంది? శరీరం ఉడికిపోయింది, శరీరం అంతా మోకాళ్ళు ఉనికిపోయే సమయంలో కూడా దేవుడు అసలు విడవక ప్రార్థిస్తుంటే దేవుడు ఆ స్థలంలో వచ్చి విసారిస్తున్నాడు. ఈరోజు విసారిస్తాడు ఆయన. మనం అనుకుంటాం విస్తారిస్తాడా లేదా? విసారించే దేవుడైనా. ఆయన విసారించే దేవుడు. లేఖనం స్పష్టంగా చెప్తుంది, విసారించే దేవుడు అని చెప్తున్నది. చూడండి 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం చూసినట్టుగానైతే 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. 4:2 ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తీర్చుకొనగా కలిసినప్పుడు ఎంతమంది? 4,000 మంది చనిపోయినారు. 4,000 మంది. 4,000 మంది మళ్ళీ రెండోసారికి యుద్ధానికి పిలుస్తున్నారు. రెండోసారికి యుద్ధానికి మందిరానికి వస్తామని ఉపవాసం లేకుండానట్టుగానైతే శత్రు దగ్గర అపజయం పొందుతావు. నువ్వు ఎవరి దగ్గర పొందుతావు? అవమానం మీద అవమానం పొందుతామంట కొన్నిసార్లు. ఇక్కడ చూసినట్టుగానైతే ఇశ్రాయేలు ఏం చేశారంట, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధానికి రండి అన్నారు. ఫస్ట్ సారి ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. రెండోసారి యుద్ధానికి పోతున్నారు. ఏంటంటే ఎడబోతున్నారు వాళ్ళు, మందస్థాన్ని తీసుకొని పోతే మాకు జయం వస్తుందని ఏలి ఇంటి నుంచి మందస్థాన్ని తీసుకొస్తున్నారు. మందస్థాన్ని తీసుకొచ్చి పాలెంలో నిలబడి
ఇప్పుడు మాతో యుద్ధానికి రండి. వట్టి బైబిల్ పట్టుకొని మనము మందిరానికి వచ్చినమని కాదు. సహోదరి సహోదరుడా, ఉపవాస జీవితం నీవులో ఉండేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ చూసినట్టుగానైతే 30,000 మంది కుప్పలుగా చనిపోతున్నారు. మందసం పట్టుకొని వచ్చేంత, మందిరానికి వచ్చేంత మాత్రం శత్రువు తాకదని కాదు. శత్రువు నన్ను తాకదు, మందిరానికి వస్తే బైబిల్ పట్టుకుంటే తల కింద పెట్టుకుంటే నన్ను తొక్కదనుకోలేదు. నువ్వు బైబిల్ తల కింద పెట్టుకున్నా, గుండెల మీద పెట్టుకున్నా శత్రువుని తొక్కేది. హల్లెలూయా. ఉపవాసం ఉన్నట్టుగానైతే శత్రువుని దగ్గరికి రాలేదు. అందుకని ఇక్కడ చూస్తే 30,000 మంది చనిపోతున్నారు. 30,000 మంది చనిపోయిన వెంటనే అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న 7వ అధ్యాయం చూడండి అమ్మా. 1 సమూయేలు గ్రంథం 7:6 వచనం చూడండి. 7:6 చూడండి. వాళ్ళు మిస్పాలో కూడుకొని నీళ్ళు చేది కుమ్మరించి ఆ దినం ఏం చేస్తారంట? ఉపవాసం ఉన్నారంట. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం మిస్పాలు అందరూ కలుసుకొని కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉన్నారు, ఆ స్థలంలో ఏం జరిగింది? రివైవల్ జరిగింది. హల్లెలూయా. ఉద్యమం స్టార్ట్ అయిపోయేసింది. అక్కడ మేము అక్కడ సమూయేలు అంటున్నాడు, ఈ స్థలము ఎబెనెజర్. హల్లెలూయా. ఎంతవరకు సహాయం చేస్తే దేవుడు మనం అంతవరకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మీరు మనసు మార్చుకొని ఉపవాసం ఉండి దేవుడి సన్నిధికి వచ్చే దానివల్ల యుద్ధం యెహోవా చేస్తాడంట. మీరు కాదు యుద్ధం చేసేది, యెహోవా చేస్తాడంట. మీరందరూ మనసు మార్చుకొని నలిగిన హృదయముతో దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కార్చిండ్రు కాబట్టి, దేవుడి సన్నిధిలో మీరు కన్నీరుతో దేవుడికి మొరపెట్టిండ్రు కాబట్టి 30,000 మంది కాదు, ఏం చేస్తున్నాడు ఇక్కడ? యుద్ధముల లెక్క జయించుకుంటూ వెళుతూ ఉంటారు. మీకు ఒక్కటన్నా కూడా సేదము కలగదని చెప్పేశాడు. ఒక్క ఇశ్రాయేలు చనిపోలే అక్కడ. ఏడ వచ్చిన చూసినట్టుగానైతే ఏడ వచ్చి దేవుడి సన్నిధి బహుగా వాళ్ళ మీద కుమ్మరించబడిపోయేసింది. కుమ్మరించబడి వాళ్ళు పోయి నిలబడిన వెంటనే యుద్ధములో జయమొస్తూ ఉంది. మనం మందిరానికి వచ్చి ఉపవాసం లేకుండా కానీ సైతాన్ని శోధిస్తుంది. హల్లెలూయా. ఇంట్లో శోధిస్తుంది, బిడ్డలు శోధిస్తుంది. అందుకని చెప్తుంది ఉపవాసాలు చాలా దేవుడి స్థలం ప్రాముఖ్యము. నువ్వు 21 రోజు చేసిన దానికి నువ్వు 1000 నువ్వు దీవెనలు పొందుకోబోతున్నావు. ఒక్క దినము దేవుడి స్థలం ఉంటేనే ఏమిస్తాడంట? 1000 దినములు ఆశీర్వదం. అప్పుడు ఇంట్లో తండ్రి లేక అడిగితే చూడండి, 21 రోజు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? శ్రేష్టమైన దీవెనలు మనకు ఉన్నాయి. హల్లెలూయా. విశ్వసించి చెప్పండి. ఉపవాసం ఉండేటప్పుడు దేవుడి దగ్గర ధైర్యంగా పోయి నిలబడి చెప్పండి. దేవుడి దగ్గర నిలబడి చెప్పండి. మనం ఎవరి దగ్గర పోయి నిలబడుతున్నాం? ఎవరి దగ్గర నిలబడుతున్నాం? మనుషుల దగ్గర నిలబడాల. చూడండి, సామెతల గ్రంథం 22:29 చూద్దాం. ఒకే మాట చూసి నేను ముగిస్తాను. సూచితివా? కాదు కానీ ఎవరు ఎదుట నిలబడతారంట? దేవుడు ఎదుట నిలబడతాం. హల్లెలూయా. మనం కరెక్ట్గా ఉపవాసం ఉండి దేవుడు అసలు అడిగినట్టుగానైతే ఎవరి దగ్గర నిలబడతాం? రాజులు ఎదుట నిలబడతాం. హల్లెలూయా. నాకు పని వచ్చిన స్టార్టింగ్ బ్యాంకులో పని వచ్చింది. పని వచ్చేదాకా మా పక్కన నుండి వాళ్ళందరూ ఏం చేస్తుందంటే పిటిషన్ వేసేసిండ్రు. వీడు వచ్చేసి క్రిస్టియన్లో మారిపోయిండు, క్రిస్టియన్లో మారిపోయి పని కూడదు, హిందువులకి ఇచ్చే కోట ఇది, ఎస్సీకి ఇచ్చే కోట వీడికి కూడదని పిటిషన్ వేసేసిండ్రు. నేను దేవుడు సన్ని అడిగిన, ప్రభువా నేను ఈ పని అడగలేదే, నాకు పని ఉంది కదా, నువ్వు పొమ్మంటేనే పోయినానని చెప్పిన. ఎందుకంటే నేను ఇంకో పని చేస్తున్నా, గవర్నమెంట్ పనే, స్టేట్ గవర్నమెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు నిలబడుకున్న 95 వయసు ముసలామి, 95 వయసు ముసలాం వణుక్కుంటూ వచ్చింది నా దగ్గరికి. వణుక్కుంటూ వచ్చి, మగనే ఉనకాక జబికి నా కుమారుడా నీ కొరకు ప్రార్థిస్తానింది. నేను చాలా పని ఉందావా, మేము డిపార్ట్మెంట్ చాలా చూడాలి, హోటల్ చేసే పని, హోటల్ మనం కంప్లీట్ చేసే పని, అరే నాకు చాలా పని ఉంది పోవాడినా. రెండోసారి పిలిచింది, మగనే ఉనకాక జబికిరి అనింది. మూడోసారి చెప్పింది జాన్ అనింది. నాకు టక్కున గుండెలో జొల్లనింది. ఏంది నా పేరు ఎడ చెప్తుంది ఈమె ముసలామి. ఆమె పోయి, ఏంది నా పేరు నీకు ఎట్ట తెలుసు అని చెప్పి ముసలాంని అడిగితే, నువ్వు పుట్టకముందు నీ పేరు తెలుసు రానింది. పుట్టకముందు నీ పేరు తెలుసు రా దగ్గరికి అనింది. అంత దగ్గరికి వెళ్ళి వెంటనే నా తల మీద చేయి పెట్టింది. ఎక్కడో నీ పరలోకపు అగ్గిని దిగినట్టుగా నా మహిమ దిగింది. దిగిన వెంటనే చెప్తుంది, నువ్వు ఈ పని చేయొద్దు, బ్యాంకులో పని ఉంది, బ్యాంకుకి వెళ్ళిపోయింది. బ్యాంకుకి వెళ్ళిపోయి రెండేది చెప్తుంది, పలానా దిక్క అమ్మాయి స్వరూప అమ్మాయి పేరు, వాళ్ళ అమ్మాయి ఎదవరాల అమ్మాయి అబ్బాయి అమ్మాయి పోయి చేసుకోపో అని చెప్పింది. మూడేది చెప్తుంది, ప్రపంచంలో ప్రతి దేశాల్లో దేవుడిని తీసుకెళ్ళి వాడుకోబోతున్నాడు, ప్రతి పట్టణాల్లో దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు, సైన్యంలోకి అధిపతి దేవుడికి చెప్తున్నాడు అని చెప్పింది. నలగే చెప్పింది, నీకు సంతానం దేవుడు ఇవ్వబోతున్నాడు, నువ్వు ఉన్న స్థలంలో ప్రపంచంలో దేవుడు అత్యధికంగా దేవుడిని దీవించబోతున్నాడు. అన్నీ చెప్పింది.
ఆ డబ్బులు చేతిలో డబ్బులు తీసి చిల్లర తీసి అవ్వకి ఇద్దాము అని చెప్పిందని చిల్లర తీసి ఇట్ట ఈబోయే లోపల అవ్వ కనపడకుండా మాయమైపోయేసింది. కనపడకుండా కనిపించలా, మాయమైపోయేసింది. రాత్రి నేను ఇంకా వెంటనే పరిగెత్తుకుంటా ఆ పని చేయకుండా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి పొద్దునుంచి టిఫిన్ తినలా. దేవుడి సన్నిధిలో 2 చేతులెత్తి కన్నీరు కారుస్తూ ఉండా. ఎవరు వచ్చింది అని చెప్పి కరెక్ట్గా 2:45 ప్రాంతంలో మధ్యాహ్నంలో దేవుని యొక్క స్వరం నాకు వినబడుతుంది. నా కుమారుడా, నీ యొద్దకు నా దూతను పంపిన భయపడద్దు, చెప్పినవన్నీ నెరవేర్చబోతున్నా. ఈ పని ఇచ్చిండు దేవుడు, పని ఇచ్చిండు. శత్రువులు అందరూ అనేక మంది ఆటంకపరిచిండ్రు. సరే, ఆటంకపరిచింది. నన్ను ఆ చర్చిలో బాగా అభిషేకత నింపబడి ప్రార్థన చేసేటప్పుడు విజిలింగ్స్ ఆఫీసర్ వచ్చి, ఏంది నువ్వు ఈ కోటలు తీసుకొని నేను ఇందులకు మారిపోయి మరలా పనిస్తాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఈ పని నాకు వద్దని చెప్పిన. ఈ పని నాకు వద్దు అన్నా. నువ్వు రేపు మీటింగ్ జరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్కి రానిండు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా కూర్చున్నా. దేవుడితో అడిగిన, ప్రభువా, నేను ఆ పని హ్యాపీగా ఉండింది, నాకు ఏడో తీసుకొచ్చి వీళ్ళెదుట కూర్చోబెట్టి నా కార్యం నీకు చూపిస్తాను అని చెప్పాడు. నా కుమారుడా, నా కార్యం నీకు కనపరుస్తా అని చెప్పి. అప్పుడు వెంటనే ఏం చూపిస్తాడని, ఎందుకు లోపల పోయిన వాళ్ళు వచ్చారు అందరూ అంటుండ్రు, ఆమె అందరూ డిస్మిస్ చేస్తా ఉంది, పండ్లు నీకు కూడా ఉండదు బ్రదర్ అని. నేను చెప్పిన, ఉన్నా ఇచ్చిన యెహోవా ఈరే, ఈగిపోతున్న యెహోవా ఈరే అని చెప్పి దేవుని స్థుతించి ఆయన అన్నాడు, ఏంద్రా భయపడకుండా ఉన్నాడు. దేవుడితో మాట్లాడిండు కదా. దేవుడు మాట్లాడిననుకో, చనిపోయాడు కూడా లేస్తాడు. హల్లెలూయా. చనిపోయాడు కూడా లేచి కూర్చుంటాడు. ఎందుకంటే దేవుడు మాట అంత శక్తి ఉంది. ఆ మాట చెప్పినట్టు నేను మా అరుగులో కూర్చున్నాను. నా పేరు పిలిచిండ్రు, నా పేరు నాగేంద్ర అని పిలిచిండ్రు. లోపలికి వెళ్ళిన వెంటనే ఆ పక్కన ఉండే క్రిస్టియన్ ఆయనేమో అన్నాడంటే, ఈ ఇంటర్వ్యూ అయితే ఆమె భయంకరమైన కఠినమైన హృదయం ఇస్తున్నాడు. ఆమెకి దేవుడు 10 నిమిషాల్లోనే బాత్రూమ్ కలుపెట్టి ఆమె బాత్రూంలోకి వెళ్ళిపోయిన వెంటనే పక్కండి అని చెప్పిండు. ఆమె కానీ వచ్చిందంటే చాలా డేంజర్, చాలాసేపు ఇంటర్వ్యూ అవుతుంది, నేను పాస్ చేస్తాను, ముద్ర కొట్టి సంతకం వేసి బయటికి పోని చెప్పేసి. హల్లెలూయా. బయటికి ముద్ర కొట్టి సంతకం వేసేసి బయటికి పోండి, ఫస్ట్ కనబడకుండా నిండు తీసుకో. బయటకు వచ్చినాను, ఎంక్వైరీ అయిపోయిందండి. బాగా ఎంక్వైరీ జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిండు ఎంక్వైరీ అని చెప్పి. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు? చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి, చివరి రోజులు ఉన్నాం కాబట్టి దేవుడు లేఖనం చెప్తుంది, అద్భుతాలు చూపిస్తాడంట. ఆయన ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేస్తుంట అద్భుతాలు దేవుడు కనపరుస్తాడు. ఆ విశ్వాసం, ఆ ధైర్యము, దేవుడు అసలు విడవకుండా మోకాళ్ళ మీద నిలబడటము, 2 చేతులెత్తి ప్రార్థన చేయటము, కన్నీరు ప్రతిరోజు నీ దేవుడు అసలు చూపించేది. నేను ఒక్కరోజు సిగ్గుపరచదు, నేను ఒక్కరోజు నిన్ను అవమానపరచదు. ఉన్నతమైన స్థాయిలో 21 రోజు ఫాస్టింగ్ దైవజనుడు చెప్పినట్టుగా మీరు వినిండ్రు కాబట్టి శుభప్రదమైన మీకు దినాలు రాబోతున్నాయి. శుభప్రదమైన మీకు కార్యాలు జరగబోతున్నాయి. ఇది యెహోవా వాక్, ఇది. హల్లెలూయా. ఎందుకంటే మీ యొక్క సేవకుడు నోట వచ్చిన మాట సాధారణమైన మాట కాదు. 21 రోజు ఉందమ్మ, రండి, మీ కార్యాలు దేవుడు చూపిస్తారు, రండి. హల్లెలూయా. అందరూ పైకి లేసిన పడుకుందాం.